ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సంస్కృతంలో శబ్ద విన్యాసం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ క్షేత్రాలు రెండు పక్కన పెట్టండి. ధర్మ కురు అనే రెండు శబ్దాలు పక్కన పెట్టండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ఇది భగవద్గీత సారాంశం. కురుక్షేత్రాన్ని క్షేత్రానికి విశేషణంగా కాకుండా సంస్కృతంలో క్రియాపదంగా ఉపయోగిస్తే కురు అంటే డూ ఇట్, చేయమని అర్థం. డూ ఇట్. నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నా సరే, అంటే పుణ్యక్షేత్రం కాదు ఇక్కడ. క్షేత్రం అంటే మన శరీరం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, నువ్వు ఏ శరీరంలో ఉన్నా సరే ధర్మంగానే జీవితాన్ని గడిపితే నువ్వు భగవద్భక్తుడి కిందే లెక్క, అనుమానమే లేదు ఇక్కడ. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, నువ్వు ఏ కులంలో పుట్టు, ఏ మతంలో పుట్టు, ఏ ప్రాంతంలో పుట్టు, మగవాడిగా పుట్టు, ఆడదానిగా పుట్టు, ఎలాగైనా పుట్టు, ధర్మంగా ఉన్నావా లేదా అనేది జీవితంలో ముఖ్యం. అదే భగవద్గీత మొదటి మెట్టు, మొదటి అధ్యాయం సారాంశం.